ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. వచ్చి ఎన్ని రోజులైందిరా? 6 గదిలో దూరం కదా, దాని మాత్రమే ఇది. గంటలో 10 భాషలే కాదు 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటుంది అన్నమాట. ఓ గహీ టైప్ హే నమ్మశక్యములే ఈ చెట్టు ఏంటిది? నీకు 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 ఇది కావాలి. ఏం కావాలమ్మా? ఇది కావాలి. వామ్మో, ఎవరిని పెడితే వాళ్ళని అడగకూడదమ్మా, తప్పు. మరి ఎవరిని అడగాలి? ఏంట్రా బంగారు ఏదో కావాలంట, కాస్త చూడయ్యా. ఏం కావాలంట్రా? వచ్చి నువ్వే అడిగయ్యా, సిగ్గు పడిపోతుంది. ఏంటి బంగారు, ఏం కావాలి? ఇది కావాలి. ఎవడ్రా ఇది నేర్పింది? బంగారు ఏంటి ఏంటి అవుతారు? ఏంటి పిచ్చి పని? ఆడది అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఉండలేదని నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. అవునన్నా, కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు. 4 పడవల సరుకు గీసొచ్చాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం. అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లెకారులు. నాకేం తెలుసు బాబు, మమ్మల్ని తీసుకుంటారా? నీకేంటి తెలవదనే కదరా నేను చెబుతుంది. 6వ నంబర్ పడవలో నువ్వు, 7వ నంబరు 8వ నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఇలా బుక్కులో 7 ముద్రలు వేసాడ్రా బాబోయ్. చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి నా పడవలు అద్దెకిస్తే వాటిలో స్మగ్లింగ్ చేస్తున్నారంట. కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట. మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మర్యాద రోజు చెప్పండి. వీళ్ళెట్ట చెప్పరండి. స్టేషన్ కి తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తేగానే నిజం కక్క తీసుకుని రండి. ఏమిటి దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్. అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది. నువ్వేంట్రా మధ్యలో వాళ్ళ మొగుళ్ళు తప్పు చేసేసినారని రుజువైపోయినది. ఏంట్రా రుజువైంది? అసలు తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ దాచారు చెప్పండి. ఏంటి జైల్లో పెడతాను వాళ్ళే కలిపారు. అబద్ధం. ఒక పూట తింటే 2వ పూట గంజి నీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్సా? ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగల. అబ్బా, ఉప్పు చేప ఊరేసినట్టు ఎంతసేపు అయ్యాలి మీటింగ్? అసలు దొంగలు ఎవరో తెలిసే వరకు ఇక్కడ ఏమి తేలదు ముత్యాలు. 5 నిమిషాలు ఈ ప్లేస్ క్లియర్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తావు. ఏంట్రా చేయించేది? పడవల తెడ్డు. మా చేతుల్లో ఉన్న తెడ్ల ముందు మీ లాఠీలంతా లేకుండా చూసారుగా, పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు. మర్యాదగా తప్పకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఫైరింగ్ జరిగిందో మీ బతుకులు పాసర్ల పూడి బోరింగ్. వీళ్ళెవరో తెలుసా?
ప్రపంచాన్ని చుట్టూ ఉన్న సముద్రాన్ని ఒంటి చేత్తో ఈదే జాలరు. వీళ్ళ జోలికొస్తే అట్ట గుడ్డప్పకి చూస్తుంటే మగరా అవతల ఉప్పినైపోతుంది. వార్నింగ్ నుంచి చెప్తున్నాడు. గుళ్ళు ఒగ్గేసేసి లేకపోతే జాతర అయిపోద్ది. అందం కట్టడానికి ఇది కలనాడు కాదు, బొబ్బలు కట్టడానికి బొబ్బలి కాదు. ఇవాళ నీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ క్లోజ్, నీ బోట్లోని అవుట్, నీ చాలా కాలం పాటల గోవింద. మళ్ళీ నీ పాత వచ్చి తీసి మొలక కట్టుకో, సెంటర్లో కూర్చొని ఉప్పు చేపల ముక్కో. అది కావాలి. ఓకే ఓకే, నీకు ఆ బొమ్మ కావాలి అంతే కదా.
రెడ్ బ్లూ వారి బెస్ట్ వైట్ డ్రెస్డ్ కపుల్ పోటీల్లో గెలిచిన ఈ జంటకు ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారాజు గారు బహుమతి ప్రదానం చేస్తారు. మీ బట్టలు ఇంత తెల్లగా ఉండటానికి కారణం రాబిన్ బ్లూ. ఐసి. ఎందుకు మావయ్య మాట్లాడితే డొక్కు పుస్తకం తెరిచి చూస్తావు, దొరకని బంగారం కోసం కలలు గంటావు. లింగరాజు తను ముచ్చుకో. నిన్నటి వరకే అది కలనే, కానీ ఆ కళ నిజమయ్యే రోజు దగ్గరలో పడింది. ఇది ఈ హారాన్ని ఇప్పుడే ఒక పిల్ల మెడలో చూసా. ఇంకే మావయ్య, ఆ పిల్లని పట్టి ఇక్కడ తీసుకొస్తే ఓడోడు బంగారం నీకు సొంతమవుతుంది. వాళ్ళ బంగారం ఒక ఎత్తు, ఇదిగో ఇది చూడరా. కోట్ల ఖరీదు చేసే ఈ కాట్బండ్ వద్ద నా చేతికొస్తే చక్రం లేదు విష్ణుమూర్తినైపోతాను.
దున్నపోతులాగా ఉండే ఒక ఆడపిల్ల తీసుకోలేక తమిళతో రవిచంద్ర మామూలు కదండి. ఈ ఏరియాలో నంబర్ 1 చేపల కాంట్రాక్టర్లు అయినా ముత్యాలు రత్నాల్లో జైల్లో ఎట్టించాడండి. ముత్యాలు రత్నాలు ఇద్దరు జైల్లో ఉన్నారన్నమాట. ఈ చేపలు తవరా మన షాపులో వెనకటి తెలిసిపోయినదే. అల్లా డబ్బుల్లో దేవుడు వెళ్ళిపోయి చెప్పేసినాడు. ముందు నువ్వు ఈ జేబులో చుప్పు చేప తీసి బయట పారేమి. పాపం పక్కసల్లో బాపనాయన కంపుకు 3 దినాలుగా లంకనాలు అంటిసినాడు కదేటి. దాన్ని నాన్నటి చెప్తాను, అది కర్మ అంటాను. ముత్యాలు రత్నాలంటే మీరేనా? మామే ఒగ్గేసినారా? కాదు, మీకోసం బంగారాజు గారు వచ్చారు. రాజా ఇది నేల మీద ఉండే మనిషి. దీన్ని ఇలా నీళ్లలో వేస్తే జలకన్యగా మారిపోతుంది. జలకన్య ఒక్కసారి నా కంట కనపడదే. నీతో ఒక ఆట ఆడుకుంటారు. ఆడుకుంటారా? ఆడుకుంటాం. ఆడుకుంటే నీకు అంత చులకనా? మన మధ్యలో ఇంకో ఆడపిల్ల వస్తే నేనేం చేస్తానని చెప్పాను. నాతోనా? ఎప్పుడు చెప్పావు? గుర్తులేదు, మర్చిపోయాను. నీకు బుద్ధి చెప్పాలని నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతావు. ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? దేనికి బతకాలి? నేను చచ్చిపోతున్నాను. గంగా, నువ్వు నా కళ్ళకి వస్తున్నావు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. ఎన్ని తీయటి మాటలు, అన్ని అబద్ధాలే. ఇది మాత్రం మింగింది. ఇప్పుడు ఏమవుతుంది అబ్బా? హలో హలో, ప్రేమించానంటుంది. పైగా ఫోన్ దగ్గరికి వెళ్తుంది. కొంపదీసి నేనే ప్రేమించానని పోలీసులు కంప్లైంట్ ఇవ్వదు కదా. నేను పాక్కుంటూనే వెళ్తాను. హలో, అక్కడ రవిచంద్రని పొడుగ్గా ఉన్న అమ్మాయికి చీర కప్పుతుంటాడు. వాడిని పిలు. సిస్టరు, బిళ్ళలు ఎక్కువగా మింగినట్టున్నావు. పోతావేమో. పోవడానికే కదరా మింగింది. హలో, బావగా నన్నెంత మోసం చేశావురా. గంగా ఏంటే? ఎక్కడి నుంచి? ఎవరు నెత్తి మీద నుంచి. ఏంటి ఆ మాటలు? ఈ పిచ్చిదారి మాటలు వింటే విను, లేదంటే లేదు. అవును, దానికి చీర కప్పటం అయిందా? దేనికి? గొంకొద్దు, నా కళ్ళారా నేను చూశాను. చూడు, నాకు కూడా ఒక చీర కొను, నా శవం మీద కప్పడానికి. బుద్ధి లేక మాట్లాడుతూ. ఇంకా బుద్ధి ఏంటి? ఇదిగో, ఇప్పటికే 20 వాల్యూమ్ టాబ్లెట్లు మింగా, 20 బ్రూఫిన్ టాబ్లెట్లు మింగా, 20 మెగానిల్. ఒరే, కళ్ళు మసగ్గా ఉన్నాయి, కొంచెం చదివి చెప్పు. బ్రదరు, మీరెవరో నాకు తెలీదు. ఈ పిల్ల అది ఇది అని కాదు, దేశంలో సమస్త జబ్బులకు వాడే మందులు ఒకేసారి లోపలికి తోసేసింది. ఇంకా ఎంతసేపట్లో చచ్చిపోతానో కూడా చెప్పరా? ఈ పిల్ల వెక్కిళ్ళు అవి చూస్తుంటే మరో 4 మినిట్స్ కంటే ఎక్కువసేపు బతికేలా లేదు. మీరు అర్జెంట్ గా రావాలి. ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వుంటే చీరల షాప్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్ నుంచి బాబు. అన్యాయంగా ఈ పిల్ల చచ్చిపోయింది. ఈ కాసేపు ఇక్కడే ఉంటే కర్మకాండ కూడా నాట్యతే చేయిస్తాను. నేను వెళతాను.